తర్వాత ఇంకా సంగతి తర్వాత సంధి గురించి చెప్పుకుంటాము. సంధి ప్రక్రియలో కొన్ని సదృశ వర్ణాలు తుల్యంగా ప్రవర్తిస్తాయి అనే అనే విషయం కూడా సంస్థ వైయాకరణలు తెలుసుకున్నారు, గుర్తించారు. ఇటువంటి సదృశ వర్ణాలకి లాఘవార్థం కోసం సంజ్ఞ ఏర్పరచడమే మహేశ్వర సూత్రాల యొక్క అంతరార్థం ప్రయోజనమని అనుకున్నాం ఒకసారి. కనుక వీరంత వరకు వారు ఒక్క వర్ణానికి వచ్చే మార్పుని వర్ణ సముదాయాలకు వచ్చే తుల్యమైన మార్పులుగా వర్ణించారు. ఉదాహరణకి అకస్సవర్ణే దీర్ఘ 6వ అధ్యాయంలో 1వ పాదంలో 101వ సూత్రంలో సవర్ణ సంధి మాత్రం తీసుకోవచ్చు. ఇందులో ఆ ఈ ఊ అలులు అనే 5 అచ్చులకి సవర్ణం పరమైతే రెండింటి దీర్ఘం ఏకాదేశం అవుతుందని చెప్పబడింది. పాణిని మహర్షి 5 అచ్చులకి ఆయా సూత్రాలు వ్రాయకుండా వీటిలో గల సాధారణ అంశాన్ని ఒకే సూత్రం చెప్పడం భాషాశాస్త్రం మెచ్చుకోవాల్సిన విషయం. నేను కూడా పనిచేశాను. 5 అనేటువంటి అచ్చులకి సవర్ణపరమే దీర్ఘం వస్తుంది, ఏకాదశం అని చెప్పలేదు. సమయన వర్ణాక దీర్ఘం వస్తుందని చెప్పాను. ఎందుకంటే ఆ కాలంలో ఏకాదేశాలు అని చెప్తే ఆ శిస్తు ఫిఫ్త్ వాడు చెప్తే వాడు బరువు పాడైపోతాడు, 10th వాడు అందరూ కూడా. ఇతడు ఆ శిస్తు వాడు ఈ ఏకాదేశం కొట్టాడు, ఎక్కడ కొట్టాడు, నాకే ఆ సరిపోతుంది కొట్టబెట్టండి అంటారు. నాకు ఇంకా వాడు ఆయన చెప్పిన అర్థం కాదు. ఇతర వాడు ఈ కాలంలో వాడు మార్కులు డబ్బులు కొనుక్కుంటారు కాబట్టి ఆ కొనుక్కునే వాడు బిజినెస్ కాబట్టి ప్రిన్సిపాల్గా వింతగా చూడటం మొదలెట్టాడు. ఏమిటో చేద్దాం అందుకు చెప్పారు కదా, శాస్త్రంగా చెప్తుంది వీడని, ఎందుకు గణితం చెప్తుందా అని. అనగా నాకు ఆశ్చర్యం వేసి ఎందుకు వచ్చింది కూడా తెలియదు, అర్థమవుతుంది వీడికి ఇంతే చాలని చెప్పి ఆ దీర్ఘం వస్తుంది. సమయం వన్నాక మా నాన్నగారు సూతాన్ని పాటించేసా అంతే. సమయానికి దీర్ఘం కలుస్తుంది, వాళ్ళు స్నేహంగా ఉండాలి, మూడసంది వాడు ఎప్పుడు ఉద్యోగంతో ఉండాలి, వృద్ధి సంధి ఇది అంది వ్యతిరేకంగా అదే సంధి, వీటిలో భాష అంతా ఏర్పడని చెప్పి అదే వేయకుతే వదతే నిత్యం విద్యాసం సవధ ప్రధానం అని నేను అక్కడ పని చేసాను. ఆ చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే కాలంగా భాషా జిల్లా నాకు అప్పటికే వస్తుంది. అది యొక్క 35 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం వస్తుంది నాకు. అందుకు నేను ఇక్కడ చేసి చూస్తుంటే అప్పుడు నేను చెప్పాలనిపించింది, అంతగాని ఇంకేం లేదు. పాణిని మహర్షి 5 అచ్చులకి 5 సూత్రాలు వ్రాయకుండా వీటిలోగా సాధారణ అంశాన్ని మాత్రమే ఒకే సూత్రంగా చెప్పడం భాషాశాస్త్రం మెచ్చుకోవాల్సిన విషయం. భాషాశాస్త్రజ్ఞులు మెచ్చుకోవాల్సిన విషయం. పక్కవాడి సూత్రం ఏకో ఆకాశవన దీర్ఘ అంత ఊరుకోయా ఆకాశవన దీర్ఘ బుద్ధి ఈ కోటి బుద్ధిరా సూత్రాలకు బుద్ధిరా అదే వాడు చెప్పింది పరిస్థితి కూడా రాయించేదాన్ని. వాడి తర్వాత తెలిసి ఆశ్చర్యపోయి ఎంఏ కూడా మేము చదువుకుందామని చెప్పారు నాకు. దాంతో జ్ఞానం నాకు తెలియలేదు. అలా వెళ్ళిపోయాను. అందువల్ల 5 సూత్రాలు కూడా రాయకుండా భవిష్యత్తు భాషాశాస్త్రం మెచ్చుకోదగ్గ విషయం. ఇటువంటి జము హ్రస్వాద జము నిత్యం అని 8వ అధ్యాయం 3వ పాదంలో 32 పదాంతంలో హ్రస్వాస తర్వాత ఉన్నాయి